Good morning, Andati. So, slowly or in your breathing pace. Only दौड़ना है, fast नहीं दौड़ना है एकदम. So एकदम slowly दौड़ना है और मतलब कुछ भी प्रॉब्लम होता है, कुछ भी प्रॉब्लम है जाना है, ठीक है. और पास में पुलिस कांस्टेबल है, उससे बताना है. एनी प्रॉब्लम डायरेक्टली पुलिस कांस्टेबल से बताना है और स्लोली दौड़ना है. బ్రదర్ మాదక ద్రవ్యాల దుర్వినియోగమక్రమ రవాణా అవగాహన వారోత్సవాల సందర్భంగా డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు, యువత విద్యార్థులతో కలిసి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించిన 2K రన్ అనంతరం ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని పిలుపునిచ్చారు. యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు వైపు నడుచుకోవాలని తెలిపారు. ప్రతి విద్యార్థి, యువత యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారి మాదక ద్రవ్యాల వలన కలుగు అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. సమాజంలో మాదక ద్రవ్యాలు సమూలంగా నిర్మూలించటలో యువత, ప్రజలు, పోలీసు వారికి సహకరించుటలో కీలక పాత్ర పోషించాలని కోరారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగమక్రమ రవాణా అవగాహన వారోత్సవాలలో భాగంగా జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మాదక ద్రవ్యాల వలన కలుగు అనర్థాలపై పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఐఎమ్ యాంటీ డ్రగ్ సోల్జర్ అని ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటోస్ దిగిన విద్యార్థులు, యువత అధికారులు అనంతరం ర్యాలీకి వచ్చిన విద్యార్థులతో నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీలక భాగస్వామి అవుతానని, డ్రగ్స్ వాడటం వలన కలిగే దుష్పరిమాణాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మిన, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈరోజు యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ లో భాగంగా 2K రన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది అందరికీ కూడా డ్రగ్స్ గురించి అవేర్నెస్ కోసం, మళ్ళీ డ్రగ్స్ యూసేజ్ నుంచి బయటపడడానికి, అందరూ కూడా యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారడానికి ఒక 2K రన్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కూడా బాగా వాడుతున్న, ఇది చాలా మంచి పరిణామం. ఈ యొక్క ఈవెంట్ గురించి మాట్లాడడానికి గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈ కార్యక్రమానికి చేసిన జిల్లా ఎస్పీ గారికి, అలాగే మీడియా మిత్రులకు తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీరు ఈ ప్రోగ్రాంకి మనం ఏంటంటే 2K రన్ వారోత్సవాలు 18వ తారీఖు నుంచి డే బై డేగా ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాం. ఈరోజు చివరి రోజుగా ఈ కార్యక్రమం ముగించుకుంటున్నాం. ఈ కార్యక్రమం భాగంగా ఇందులో కూడా ఎస్పీ సార్ గారి సహాయ సహకారాలతోటి, పోలీస్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతోటి యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామ్ కూడా ఇందులో పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఈ ప్రోగ్రామ్ ఇచ్చేసిన మీరందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. जोश बहुत तकवा है. How is the Josh? yes sir. How is the Josh? Yes sir. కొంచెం ఎక్కువ. How is the Josh? Yes sir. Okay. So ఇది ముఖ్యంగా purpose of this program is mainly drug awareness. This from 20 to 26. 26 is the International Drugs Day.
and from 20 to 26 is a International Drug Awareness Week. So this program also part of this awareness week. So mainly जो मेडिकल स्टूडेंट के हैं उनको पता है कि what is the negative or bad impact of the drugs. So for me, in my opinion, is ganja or any drugs like a cancer slowly degrades your body, then your family, then all your family or your relatives. So the main purpose of this program to make Prati OPA student make anti-drug soldier, and through that from you, your family, then your relative, so we will create one anti-drug soldier chain through you. So main point, main जो important जो लिंक है हमारा एंटी ड्रग सोल्जर चेन का, तो आप हो स्टूडेंट थ्रू देन फैमिली एंड देन सोसाइटी. तो ये जो पूरा एंटी ड्रग चेन क्रिएट होगा. सो हम इसके बाद एक एंटी ड्रग्स के लिए एक प्लेज लेंगे. तो प्लेज कीजिए. तो सब स्टैंड हो जाओ. person. I promise to be an active participant in the ongoing fight against drug abuse and illicit trafficking. I promise to follow a drug-free life, and I will not take drugs in my entire life, and I will ensure that no one is under the influence of drugs in my presence. I will pledge to become an anti-drug soldier and be a partner in the ongoing Telangana government's resolution in creating a drug-free society.